రేపు ఏ పార్టీలో పోతావు నీకే తెలియదు, నిన్ను ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు. రాకేష్ అన్న గారు ఆయన గతంలో ఉన్న ఈ జీవన్ రెడ్డిని ఎట్లైనా వీడిని తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆర్మూర్ ప్రజలందరూ కూడా రాకేష్ రెడ్డి వస్తేనే ఈ ఆర్మూర్కు గడ్డకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ నమ్మి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా కేవలం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి వచ్చిందంటే అది రాకేష్ రెడ్డి వల్లనే. దానికోసము ఆయన రేవంత్ రెడ్డి గారిని కానీ మంత్రులు గారిని 1కి 10 సార్లు కలిసి ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, లేని పక్షంలో ఇక్కడ నుంచే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చాలు చేస్తామని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. దానికి భయపడే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా ఐలాపూర్ హాస్టల్లో ఏదైతే పెచ్చులూడు పడిపోతుంది, పేద ప్రజల పిల్లలు బాధపడుతున్నారు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్తే అది హై కవరేజ్ అయిపోయి ఎక్కడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారని చెప్పేసి దానికి కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఐలాపూర్ ప్రజలు వాళ్ళ పిల్లల సాక్షిగా రాకేష్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ఘనత పూర్తిగా రాకేష్ రెడ్డిదే. ఈ రోజు అది ఒకటే కాకుండా డొంకేశ్వర్ మండల్ కు జూనియర్ కాలేజీ, ఆలూరు మండల్ కు డిగ్రీ కాలేజ్, ఇలా అనేక విధాలుగా గవర్నమెంట్ యొక్క మెడల్ వంచి మరి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా సాధించిన ఘనత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిది. ఆయనకు మీరు హిందుత్వం మీద కానీ ఇంకా వేరే విషయాల మీద మాట్లాడే కనీస అర్హత కూడా లేదు. వినయ్ రెడ్డి, మీకు దమ్ముంటే కనీసం మీకు చేవ ఏదైనా ఆర్మూర్ ప్రజలకు చేయాలని కనీసం స్పృహ ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దొంగ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిరో వాటి మీద పోటీ చేయు, రైతులకు రుణమాఫీ చేపియు, రైతు బంధువు సత్వరం వేపియు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఏదో అవిటి మీద కొట్లాడు. అవన్నీ బంద్ చేసి ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఏదైతే కమిషన్ల కక్కుర్తి బట్టి హాస్పిటల్ గోడాల కాడే సెట్ బ్యాకులు జరిపేసి నువ్వు పైసలు తీసుకున్న సంగతి తెలియరా? ఏదన్నా ఏది కార్పొరేషన్లలో ఉన్న బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు సెట్ బ్యాక్ల మీద పైసలు తీసుకున్న సంగతి తెలియదా? నువ్వు అపార్ట్మెంట్లలో రూములు తీసుకుని పత్తలాడిపించి మీ బ్యాచ్ కు సపోర్ట్ చేస్తున్నావు తెలియదు. ఆర్మూర్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. నువ్వు 2 సార్లు కాదు 200 సార్లు కూడా పోటీ చేసినా కూడా ఆర్మూర్లో నిన్ను గెలనీయరని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకొకసారి రాకేష్ రెడ్డి గారి మీద మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తే బహిరంగ దాడులకు దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. తీసుకపోయి ఒక్కడున్నా లైట్ లేని ప్లేస్ డెవలప్ చేస్తున్నావు. ఇవి కళ్ళకు కనబడతలేవా? ఇఫిట్ గురించి మాట్లాడు, నీ సొంత పైసలు తీసుకొచ్చి పెట్టమని చూద్దాం. ఎవరన్నా కానీ గ్రహించండి, మీరు రాజకీయాలు చేసుకోండి, మీ పార్టీని రాజకీయాలు చేసుకోండి. మా కార్యకర్తల్ని కానీ మా నాయకుల్ని వాడిని తీసుకొస్తే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు వీపు విమానమూతం అయిపోతుంది. ఇక వట్టి అంటే ఉకోం, ఇంకా దేనికైనా సిద్ధమని మేము రెడీ ఉన్నాం. మీరు దేనికంటే దానికి మీరు బరాబర్ చౌరస్తాల కంటే చౌరస్తాలకు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. మీరు ఏ విధంగా ఆన్సర్ ఉంటుందో దానికి ప్రతి ఆన్సర్ మా దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ అదిరి బెదిరిపోయే ఎవ్వడు కూడా కార్యకర్తలు లేడు. మీరేదో తుత్తు మంత్రంగా మదిరిస్తామని అంటే అక్కడ ఎవ్వడు కూడా నడవయి. మీరు ఇప్పుడున్న చైర్మన్లే అవన్నీ సంగతులు కూడా చూస్తాం. గుట్టలు ఇంకా ఇవేంటి గుళ్ళకు ఈ చైర్మన్లు అవన్నీ డైరెక్టర్లు ఎట్లా ఇచ్చారో అవిటి మీద కూడా మేము ఖచ్చితంగా జిల్లా దగ్గర ఏ ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా మాట్లాడతాం. ఇటువంటి విషయాలు మార్కెట్ కమిటీ కూడా పూల దుకాణాలు పెడితే పూల దుకాణాలని మేము ఇవి ఖాళీ చేయండి, షట్టర్లు పెడతా మేమేమంటాం అంటే ఆడ భయం బట్టి ఒక 50,000 60,000 ఇస్తారని చెప్పేసి అనుకుంటారు కావచ్చు. అసలు పేదోళ్ళ దగ్గర కూడా అడుక్కోరు, అఫీషియల్ అడుక్కోరు, ఒక జోలే పట్టుకొని అడుక్కోరు. అంతేగాని కడుపులు కొడతామని అడుక్కోడు ఎందుకు? అటువంటి విషయాల్ని గ్రహించి మీరు చేసే పనులు మీరు చేయండి. మేమేం చేయాలో మేము చేసి చూపిస్తాం. ఈ పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన కొంచెం సమయభావం అటుయినా ఓపికతోని చేతులుగా ఏం చేసినా కానీ మా అందరిని మన్నించి మా యొక్క సమావేశాన్ని విజయవంతం చేసిన పాత్రికేయ మిత్రులకి మా కార్యకర్తలకి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.